మరి ఈ రోజున మనందరి చేతిలో ఏమున్నాయి? సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ ఉండేది, ఎక్కడో ఒక మూలలో పెట్టుకొని రింగ్ అయితే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు. టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్. ఆయన కూడా క్రైస్తవుడే, ఆయన కనిపెట్టాడు. మనందరం ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆ యొక్క టెలిఫోన్ వాడేశాం. కానీ ఈ రోజున చేతిలోకి, ప్రతి వారి చేతిలోనికి ఈ సెల్ ఫోన్ వచ్చింది. అవునా? ఈ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు భూమి మీద, ఎవరూ లేరు భూ ప్రపంచంలో. ఈ యొక్క సెల్ ఫోన్ కనిపెట్టింది కూడా ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడే. ఆయన పేరు ఏంటి అని అంటే మార్టిన్ కూపర్. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఆయన పేరు నేను ఏమైనా తప్పు చెప్పానో లేదో అని. 1928 సంవత్సరంలో 26వ తారీఖు డిసెంబర్ నెలలో అమెరికాలో పుట్టాడు ఆయన. మీకు చాలా వరకు ఈ రోజున యాపిల్ చూస్తున్నాం, అలాగే శాంసంగ్ చూస్తున్నాం, ఇంకా ఏయో మొబైల్ చూస్తున్నాం కదా. కానీ మోట్రోలో అనేటువంటి కంపెనీని ఈయనే కనిపెట్టాడు. 1973వ సంవత్సరంలో ఎంతో ప్రయాసపడి, ఆయన ఎంతో ప్రార్థన చేసుకునే జీవితం కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడై ఈ 1973వ సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి చేత్తో పట్టుకునేటువంటి సెల్ ఫోన్ ని కనిపెట్టినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం ఇది. మరి కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే కదా. మరి క్రైస్తవుడు కనిపెట్టినటువంటి ఫోన్ ని మనం వాడకుండా ఉండగలమా? చూడండి ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడో. ఆయన కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, భక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ యొక్క సెల్ ఫోన్ కనిపెట్టాడు. మరి ఇది గొప్ప విషయమే కదా. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సెల్ ఫోన్ వాడేస్తమే కాదు, ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది కూడా ఎవరు? అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, అలాగే ప్రాకు పురుగులను, జంతువులను, జీవరాశులను, కొండలను, కోనలను, గుట్టలను, అలాగే నిన్ను, నన్ను, వీఆర్ ఆల్ హ్యూమన్స్ కదా, మనందరినీ కూడా తయారు చేసిన వాడు, సృష్టించిన వాడు ఎవరు అనంటే ఆ దేవాది దేవుడే, యెహోవా తండ్రి. ఆ దేవుడే తయారు చేశాడు. తయారు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడం, తయారు చేసినటువంటి ఆయన్ని మరిచిపోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటారు. కాబట్టి తయారు చేసిన ఆయన్ని మర్చిపోకూడదు, మర్చిపోవద్దు. సూర్యుడిని తయారు చేసిన వాడు దేవుడే. సూర్యుడా, నీవు మంచి వెలుగునిస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పి నిన్ను కలుగు చేసిన దేవునికి సకల మహిమ ప్రభావ ఘనతలు కలుగును గాక అని చెప్పండి. ఇంకా బాగుంటది కదా. ఇందాక రాజమండ్రి బ్రిడ్జి గురించి చెప్పినట్లుగా, ఆ రాజమండ్రి బ్రిడ్జి మరి తెల్లదొరలైనటువంటి వారే కట్టారు కదా, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క సృష్టిలో సూర్యుడిని కలుగు చేసిన వాడు దేవుడే. దేవుడు గాని కలుగ చేయబడిన ఈ సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడు వెలిగిస్తున్నాడు, ఆ వెలుగు ప్రసరింప చేయమని చెప్పింది దేవుడే. చంద్రుడు దేవుడు కాదు, చంద్రుని వెలుగు నింపినది దేవుడే. నక్షత్రాలు దేవుళ్ళు కారు, ఆ నక్షత్రాలను కలుగు చేసిన వాడు దేవుడే. ఆ దేవుడే మనందరి దేవుడై ఉన్నాడు, మనందరి సృష్టికర్త అయి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం మర్చిపోతే ఎలాగా?